श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्या सुमनसः सर्वार्थानां वक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननम्। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ మూరమ్మలమూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి బుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. బాలార్కాయుత తేజసాం త్రినయనాం లక్తాం రక్తాంబరోల్లాసినీం నానాలంకృతి రజమాన వపుషాం బాలోడు రాజశేఖరాం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతామాధారభూతాం స్మరేతు. దేవీ భాగవతం నామ పురాణం పరమోత్తమం త్రైలోక్య జననీ సాక్షాత్ గీయతే యత్ర శాశ్వతి. శ్రీమద్భాగవతం యస్తు పఠేద్వా శృణుయాదపి శ్లోకార్థం శ్లోకపాదం వా సయాతి పరమాం గతిం. తృతీయ స్కంధంలో ఇంతకు ముందు సుదర్శనోపాఖ్యానం చెప్పుకున్నాం. వ్యాసుల వారు జనమేజయుడికి ఆ సుదర్శనుడైనటువంటి అతను కేవలము అమ్మవారి యొక్క క్లీం బీజంలో ఉన్నటువంటి క్లీ అని వర్ణమాత్రము చేత దానిని జపించడం చేతనే అతడు గొప్ప ఫలితాన్ని పొందాడయ్యా. తాను అనుకున్నటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. తన తండ్రి రాజ్యాన్ని తాను స్వాధీనం చేసుకున్నాడు అని చెప్పాడు. తదనంతరం జనమేజయుడు వ్యాసుల వారిని ఈ దేవీ మహాత్మ్యము, దేవిని ఎట్లా ఉపాసించాలి, ఎలా ఈ అంబావ్రతం అనేది లేదా అంబా యజ్ఞం అనేది ఎట్లా చేయాలి, దీని యొక్క పద్ధతులు ఏమిటి, దాని ఫలితాలు ఏమిటి చెప్పవలసిందిగా కోరాడు. అప్పుడు వ్యాసుల వారు చెప్పారు, శృణురాజన్ ప్రవక్ష్యామి నవరాత్ర వ్రతం శుభం శరత్కాలే విశేషేణ కర్తవ్యం విధిపూర్వకం. ఈ నవరాత్ర వ్రతం, దేవీ నవరాత్ర వ్రతం, ప్రస్తుతం మనం దేవి ఆ నవరాత్ర వ్రతంలోనే ఉన్నాము. నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ దేవీ నవరాత్ర వ్రతం అనేది శరదృతువులో వస్తుంది. అందుచేత శరదృతువులో ఈ నవరాత్ర వ్రతాన్ని ఆచరించవలసింది. లేదా ఇంకా వసంతకాలంలో చేయొచ్చు. వసంత శరదృతువులు చాలా మంచిది. అలాగే చైత్రమాసంలో చేయొచ్చు. ఇక వారికి ఎప్పుడు వీలైతే అప్పుడు చేయొచ్చు. ఇలాగా ప్రధానంగా శరదృతువులో ఈ దేవీ నవరాత్రములు వస్తాయి కాబట్టి అప్పుడు చేయడం చాలా మంచిది అని.
చెప్పి మండపస్తు ప్రకర్తవ్య సమే దేశే శుభే స్థలే హస్త షోడశమానేన స్తంభధ్వజ సమన్విత గౌరమృద్ గోమయాభ్యాంచ లేపనం కారయేత్ తతః తన్మధ్యే వేదికా శుభ్రా కర్తవ్యా చ సమాస్థిత. ఒక చక్కనటువంటి మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మండపం మధ్యలో వేదికను ఏర్పాటు చేసుకొని అది గోమయం చేత అక్కడ శుభ్రంగా అలిగి ముగ్గులు పెట్టుకొని చక్కగా తోరణములోవి కట్టి దాన్ని దేవి ప్రతిష్టకి ఏర్పాటు చేసుకోవాలి. ఇవి ఏర్పాటు చేసుకొని ప్రతిపద్దివసే కార్యం ప్రాతస్నానం విధానతః నద్యాన్నదే తటాకే వాప్యాం కూపే గృహేథవా. అదే పాడ్యమి రోజున నదీ స్నానం చేయటం కానీ లేదా ఇతరత్ర తమకి అవకాశం ఉన్న ప్రదేశంలో స్నానం చేసి నిత్యము అప్పటి నుండి పాడ్యము నుండి నిత్యము దశమి వరకు ఆమెని ఆరాధన చేయాలి అని చెప్పారు. విత్తశాఠ్యన్న కర్తవ్యం విభవే సతి కర్హిచిత్ వస్త్రాలంకరణాదీని దేయాని చ స్వశక్తితః. అలాగే ఈ దేవీ నవరాత్రి సందర్భంలో విత్తలోభం లేకుండగా తన శక్తి కొలది బ్రాహ్మణులకు అర్ఘ్యపాద్యాదులు సమర్పించి వస్త్రాధికములు సమర్పించాలి. స్వస్తివాచనకం కార్యం వేదమంత్ర విధానతః వేద్యాం సింహాసనం స్థాప్యం క్షౌమవస్త్ర సమన్వితం. అలాగే వేదమంత్రములతోటి స్వస్తివాచనం చేయించుకోవాలి. అంటే వేదమంత్రాలతోటి శుభ వచనాలు పలికించుకోవాలి. వారిని వేద విప్రులను పిలిచి వారి చేత ఆ స్వస్తి వచనం చేయించుకోవాలి. అలాగే ప్రథమే దివసే రాజన్ విధివత్ కామదం నృణాం నియమం ప్రథమం కృత్వా పశ్చాత్ పూజాం సమాచరేత్ ఉపవాసేన నక్తేన చైకభుక్తేన వా పునః కరిష్యామి వ్రతం మాతర్నవరాత్రమనుత్తమం. ఈ అమ్మవారి యొక్క ఈ నవరాత్ర వ్రతాన్ని ఉపవాసము చేయాలి. ఈ ఉపవాసం అనేది సాధారణంగా నక్తములు చేస్తుంటారు. నక్తము చేయడం అంటే పగలంతా ఉపవాసంతో ఉండి రాత్రి భోజనం చేయడం, లేదా ఏకభుక్తము అంటే పొగలు భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా మానేయడం. ఈ విధంగా ఆ ఉపవాస వ్రతాన్ని కూడా పాటించాలి. ఇలాగా ఈ నవరాత్ర వ్రతాన్ని తన శక్తి కొలది చేయవలసింది. చేస్తే ఏమిటి అంటే చాలా ఫలితాలు దీనికి చెప్పబడ్డాయి. ఏభిశ్చ నామభి పూజా కర్తవ్యా విధి సంయుత తాసాం ఫలాని వక్ష్యామి నవానాం పూజనే సదా. ఈ నవరాత్ర వ్రతం ఆచరించడం వల్ల, ఆ దేవిని ఆరాధించడం వల్ల జరిగేటువంటి ఫలితాలు చెబుతున్నాను విను అన్నాడు. కుమారి పూజిత కుర్యాత్ దుఃఖ దారిద్ర్య నాశనం. వివాహము కానిటువంటి వాడు పూజ చేసినట్లయితే దుఃఖము దారిద్ర్యము పోయి చక్కగా వివాహం అవుతుంది. అలాగే క్షత్రియులు పూజ చేసినట్టయితే శత్రుక్షయం అవుతుంది. అలాగే ధనము, ఆయుష్, బలము వృద్ధి కలుగుతాయి. త్రిమూర్తి పూజనాత్ ఆయుస్త్రివర్గస్య ఫలం భవేత్. త్రిమూర్తి పూజనము అంటే మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి, ఈ ముగ్గురు త్రిమూర్తి స్వరూపులు ఇక్కడ దేవి నవరాత్రములలో. ఈ త్రిమూర్తులను పూజ చేయటం చేత గొప్ప ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆయుస్ త్రివర్గస్య ఫలం భవేత్. ఆయుర్దాయము, త్రివర్గము అంటే ధర్మార్థ కామముల యొక్క మూడిటి యొక్క అపేక్షితములైనటువంటి ఫలాలు లభిస్తాయి. అలాగే ధనధాన్యాగమశ్చైవ పుత్ర పౌత్రాది వృద్ధయః విద్యార్థి విజయార్థి చ రాజ్యార్థి యశ్చ పార్థివః
సుఖార్థీ పూజయేన్నూనం కళ్యాణీం సర్వకామదాం కాళికాం శత్రునాశార్థం పూజయేత్ భక్తిపూర్వకం ఐశ్వర్యధన కామశ్చ చండికాం పరిపూజయేత్ పూజయేత్ శాంభవీ నృత్యం నృప సమ్మోహనాయ చ. విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం పొందడానికి పూజ చేయాలి. అలాగే రాజ్యకాంక్ష ఉన్న క్షత్రియులు పూజ చేస్తే రాజ్యం లభిస్తుంది. సాధారణ సుఖము సర్వకామములు తీరడానికి పూజ చేయొచ్చు. ఐశ్వర్య ధనములు కావాలనుకున్న వాళ్ళు, అలాగే నృప సమ్మోహనం చేయాలనుకున్నటువంటి వాళ్ళు చండికను పూజించాలి, లేదా శాంభవిని పూజించాలి. ఈ విధంగా అమ్మవారిని పూజించడం చేత నానా విధములైనటువంటి ఫలితాలు, రోగగ్రస్తులకి ఆ రోగము పోతుంది, దారిద్ర్యం నశిస్తుంది, ఆయుర్దాయం కలుగుతుంది, సంతానము లేనటువంటి వారికి సంతానము కలుగుతుంది. ఈ విధంగా ఆమె ఆ శక్తిని పూజించవలసింది. పూజయామి చ త్వాం భక్త్యా కళ్యాణీం సర్వకామదాం రోహయంతి చ బీజాని ప్రాగ్జన్మ సంచితాని వై యా దేవీ సర్వభూతానాం రోహిణీం పూజయామ్యాం కాళీ కాలయతే సర్వం బ్రహ్మాండం సచరాచరం కల్పాంత సమయే యాతాం కాళికాం పూజయామ్యాం చండికాం చండరూపాంచ చండముండ వినాశినీం తాం చండపాపహరిణీం చండికాం పూజయామ్యాం. ఇలాగా ఆ అమ్మవారికి ఏ ఏ పేర్లైతే ఉన్నాయో ఆయా పేర్లన్నిటికీ ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఆమెను రోహిణి అని కూడా అంటారట. ఎందువల్ల అంటే రోహయంతి చ బీజాని ప్రాగ్జన్మ సంచితాని వై యా దేవి సర్వభూతానాం రోహిణీం పూజయామ్యం. పూర్వజన్మములో చేసుకున్నటువంటి వాటి యొక్క ఫలితాలన్నీ ఈ జన్మలో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత చక్కని ఫలితాలు ఇస్తాయి. అంచేత ఆమెని రోహిణి అంటారు. అలాగే సచరాచరమైనటువంటి ఈ బ్రహ్మాండాన్నంతని కూడా నడిపేటువంటి కాల రూపంలో నడుపుతుంది కాబట్టి ఆమెను కాళీ అంటారు. అంతేకాకుండా కల్పాంత సమయంలో కాళికా స్వరూపంగా ఉంటుంది. అలాగే చండముండుల్ని చంపింది కాబట్టి ఆమెను చండ రూపముగా చండికా అని పూజిస్తారు. ఈ విధంగా దుర్గాత్రాయతి భక్తం యా సదా దుర్గార్తి నాశిని. అలాగే కష్టములైనటువంటి చాలా మిక్కిలి కష్టమైనటువంటి దుఃఖాలని బాధలని నశింపచేస్తుంది కాబట్టి ఆమెను దుర్గా అని అంటారు. ఆ రూపముగా పూజ చేయొచ్చు. సుభద్రాణి చ భక్తాని భక్తానాం కురుతే పూజిత సదా అభద్రనాశినీం దేవీం సుభద్రాం పూజయామ్యం. అలాగే మనలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని పోగొడుతుంది. అందువల్ల సుభద్రా రూపముగా కూడా ఆమెను పూజ చేయొచ్చు. ఈ విధంగా నవరాత్రుల యొక్క మాహాత్మ్యాన్ని వ్యాసుల వారు ఆ జనమేజయుడికి వివరించడం జరిగిందనమాట. దీనికి ఒక చిన్న అంటే ఇటువంటి వ్రతం విషయంలో ఎప్పుడూ కూడా ఎవరు పూజ చేశారు, ఇంతకు ముందు దానివల్ల ఎవరు ఫలితం పొందారు అని ఇటువంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఏ వ్రతం చేసినప్పటికీ కూడా ఆ ఫలితాన్ని చెబుతుంటారు. ఆ ఫలితం ఇంతకుముందు ఎవరైనా పొందారా ఈ వ్రతం చేసి అనేదానికి ఒక ఉదాహరణగా ప్రాచీనంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని వివరిస్తూ ఉంటారు. అందుచేత ఇక్కడ కూడా వ్యాసుల వారు వివరించారు. వ్రతం తస్య నగః కుర్యాత్ వాంఛన్ అర్థచతుష్టయం మహాపాతక సంయుక్తో నవరాత్ర వ్రతం చరేత్ ముచ్యతే సర్వపాపేభ్యః నాత్ర కార్యా విచారణ. అన్ని ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నప్పుడు, సర్వకామములు సిద్ధిస్తాయి అనుకున్నప్పుడు ఎవరు ఈ వ్రతాన్ని చేయకుండా ఉంటారయ్యా? ఎవరైనా చేస్తారు. దానికి ఉదాహరణగా పురా కశ్చిత్ వణిక్ దీనో ధనహీన సుదుఃఖిత. ప్రాచీన కాలంలో ఒకానొక వైశ్యుడు, అతడు ధనహీనుడు పాపం. కుటుంబీ చాభవత్ కశ్చిత్ కోసలే నృపసత్తమ అపత్యాని బహూన్యస్యాభవన్ క్షుత్పీడితాని చ భక్ష్యం కించిత్తు సాయాన్నే ప్రాపుస్తస్య చ బాలకాః భుంక్తే స్మ కార్యకర్తాసౌ పరస్యాధ బుభుక్షితః
కుటుంబ భరణం తత్ర చకారాతిరాకుల. అతను ధర్మ మార్గంలోనే సదాచార పరాయణుడై ప్రవర్తిస్తూ ఉన్నాడు. అయితే అతని సంతానానికి ఆహారాన్ని సమకూర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. సదా ధర్మరత శాంత సదాచారశ్చ సత్యవాక్ అక్రోధనశ్చ ధృతిమాన్ నిర్మదశ్చ అనసూయక. అటువంటి వ్యక్తిత్వం అయినప్పటికీ సంపూజ్య దేవత నిత్యం పితॄనప్యతిథిం సదా భుంజానే పోష్యవర్గేథ కృతవాన్ భోజనం వణికు. అతడు తనకు ఉన్నటువంటి దాంట్లో జాగ్రత్తగా చేస్తూ అతిథులను గౌరవిస్తూ చేస్తూ ఉండేవాడు అనమాట. ఏవం గచ్చతి కాలే వై సుశీలో నామతో గుణై దారిద్ర్యార్థో ద్విజం శాంతం పప్రచ్చ అతివివక్షిత. ఈ సుశీలుడు అనేటువంటి అతడు ఏం చేశాడంటే దారిద్ర్య ఆర్త ద్విజం శాంతం పప్రచ్చ అతివివక్షిత. ఒక బ్రాహ్మణుడు, అతను సదాచార సంపన్నుడు. అతడు చక్కగా అతిథుల్ని అందరినీ ఆదరిస్తూ ఆచరణ చేస్తూ అలాగే పితృలను గౌరవిస్తూ ఉండేవాడు. అతడి దగ్గరికి ఇప్పుడు ఈ ధనహీనుడు అని చెప్పుకున్నటువంటి అతను అక్కడికి వచ్చాడు. సుశీలుడు అనేటువంటి వైశ్యుడు. భూదేవ కృపాం కృత్వా వదస్వార్య మహామతే కథం దారిద్ర్యనాశస్యాది మే నిశ్చయేన వై ధనేషణామేనైవాస్తి ధనీస్యామితి మానద కుటుంబ భరణార్థం వై ఉచ్చామి త్వాం ద్విజోత్తమా. నాకు ఏదో గొప్ప ధనవంతుడైపోవాలి, గొప్ప సంపద కలిగి ఉండాలి అని నేను అనుకోవట్లేదు. కేవలం నా కుటుంబ భరణ కోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నేను ధనాన్ని సంపాదించుకుంటే చాలు. దానికి ఏదైనా ఉపాయం చెప్పవలసింది. మా ఇంట్లో మా కూతురు కుమారుడు ఉన్నారు. వాళ్ళకి కనీసం నేను ఆహారాన్ని కూడా పెట్టలేకపోతున్నాను. పుత్రీ సుతస్తు మే బాల భక్షార్థి రోదతే భృశం తావన్మాత్రం గృహే నాన్నం ముష్టిమేకాం దదామ్యహం. వాళ్ళకి పాపం ఒక ఇప్పుడు అన్నం కూడా పెట్టలేకపోతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను ప్రస్తుతం. వాళ్ళు అన్నం పెట్టలేకపోవడం చేత నా కుర్రాడు పాపం ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు కూడా. నా కుమార్తెకి అన్నం పెట్టలేకపోతున్నాను, ఆమె పెద్దదవుతుంది, ఆమెకి వివాహం చేయాలి. ఆమె 10 సంవత్సరాలు నిండిపోయాయి. వివాహం చేయాలి. ప్రాచీన కాలంలో చిన్నప్పుడే వివాహం చేసేవారు. కాబట్టి ఎట్లాగా ఈ దారిద్ర్యాన్ని పోగొట్టడం ఎలాగా అని ఆ బ్రాహ్మణుని అడిగాడు వైశ్యుడు. అడిగితే అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, వైశ్యవర్య కురుష్వాద్య నవరాత్ర వ్రతం శుభం. నువ్వు ఈ నవరాత్ర వ్రతాన్ని ఆచరించవయ్యా. అలా ఆచరించినట్లయితే కనుక నీకు చక్కగా కావలసినటువంటివి లభిస్తాయి అని చెప్పాడు. ఈ వ్రతం చాలా గొప్పది. నవరాత్రాభిధం వైశ్య పావనం సుఖదం తథా జ్ఞానదం మోక్షదం చైవ సుఖసంతానవర్ధనం శత్రునాశకరం కామం నవరాత్ర వ్రతం సదా. ఇది చాలా గొప్ప వ్రతము. దీనివల్ల జ్ఞానము మోక్షము కూడా కలుగుతాయి. లౌకికమైనటువంటి సుఖాలు కలుగుతాయి, సంతానము కలుగుతుంది, రాజ్యభ్రష్టులైన వాళ్ళకి రాజ్యప్రాప్తి కలుగుతుంది. అంచేది ఈ వ్రతం చేయవలసింది అని చెబుతూ ఏమన్నారు అంటే, ప్రాచీన కాలంలో, ప్రాచీన యుగంలో కూడా రాముడు సీతా విరహాన్ని పొందినటువంటి వాడై ఆ కిష్కింధలో ఉంటూ ఈ వ్రతాన్ని ఆచరించేడేగా. దానివల్ల ఈ దేవి అనుగ్రహం చేత అతడు రావణాసుర సంహారం చేసి సీతను మళ్ళీ తిరిగి పొందగలిగాడు. అందుచేత నీవు తప్పకుండా ఈ వ్రతం చేయవలసింది అన్నాడు. అడిగితే నవరాత్ర వ్రతస్యాస్య ప్రభావేణ విశాంవర సుఖం భూమితలే ప్రాప్తం రామేణ అమిత తేజసా. ఈ మాట విని ఇది విప్రవచ శ్రుత్వా సవైశ్యస్తం ద్విజం గురుం
కృత్వా జగ్రాహ సన్మంత్రం మాయా బీజావిధం నృప యజాపరయా భక్త్యా నవరాత్రమతంత్రిత. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు చెప్పగానే వైశ్యుడు బ్రాహ్మణుడి దగ్గర ఆ దేవి బీజ బీజ మంత్రాన్ని స్వీకరించి అతడు ఈ నవరాత్ర వ్రతం చేసి చక్కగా నానావర ప్రధానైశ్చ కృతకృత్యం చకారతం. అతడు చేసినటువంటి ఆ వ్రతం యొక్క ఫలితంగా అతడు కృతకృత్యుడయ్యాడు. అప్పుడు అంటే ప్రాచీన కాలంలో రాముడు చేశాడు అని అన్నారు కదా, అంచేత ఈ సందర్భంలో చక్కగా ఇక్కడ మనకి శ్రీరామచంద్రుని యొక్క గాథ వివరిస్తున్నారు. కథం రామేణ దచ్చీర్ణం వ్రతం దేవ్యా సుఖప్రదం రాజ్యభ్రష్ట కథం శోధ కథం సీతావృతా పునః. అప్పుడు అడిగాడు జనమేజయ మహారాజు వ్యాసుల వారిని, ఆర్య ఈ వ్రతాన్ని శ్రీరామచంద్రుడు వారు చేశారంటున్నారు, అది ఎట్లా జరిగింది? సీతను అపహరించడం, మళ్ళీ ఈ వ్రత ఫలితంగా ఆయన మళ్ళీ సీతను పొందడం చెప్తున్నారు కదా, దాన్ని నాకు వివరించవలసింది. అప్పుడు వ్యాసుల వారు ప్రారంభించారు. రాజా దశరథ శ్రీమాన్ అయోధ్యాధిపతి పురా సూర్యవంశధరశ్చాసీర్దేవ బ్రాహ్మణ పూజక. ఇది అనగనగా దశరథ మహారాజు ఉన్నాడు. ఆయన అయోధ్యను పరిపాలన చేస్తూ ఉండేవాడు. చక్కగా దేవ బ్రాహ్మణ పూజక ఆయన. అటువంటి ఆయనకి సంతానం కలగకపోవడంతో కామేష్టి యాగం చేయడము, దానివల్ల రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి నలుగురు పుత్రులు కలగడం జరిగిందయా. రాజ్ఞ ప్రియకరా సర్వే సదృశా గుణరూపత. వాళ్ళు నలుగురు కూడా రూప గుణములతోటి సాదృశ్యం కలిగినటువంటి వాళ్ళే, చక్కగా రాజు పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాళ్ళే ప్రవర్తించేటువంటి వారు. అటువంటి సందర్భంలో కౌశల్యాయా సుతో రామ కైకేయ్యా భరత స్మృత సుమిత్రాతనయౌ జాతౌ యమళౌ ద్వౌ మనోహరౌ తే జాత వై కిశోరాశ్చ ధనుర్బాణధరా కిల మానవ కృత సంస్కార భూపతే సుఖవర్ధకా. వాళ్ళందరూ జాగ్రత్తగా అట్లాగా ఎవరెవరు పిల్లలు కూడా చెప్పారు. కౌశల్య కుమారుడు రాముడు, కైకేయి కుమారుడు భరతుడు, సుమిత్ర కుమారులు ఈ లక్ష్మణ శత్రుఘ్నులు. వీరు పద్ధతి ప్రకారంగా రాజు యొక్క పోషణలో చక్కగా పెరుగుతూ ఉన్నారు. అలా ఉంటూ ఉండగా ఒకసారి ఏం జరిగింది అంటే, కౌశికేన తదాగత్య ప్రార్థితో రఘునందన రాఘవం మఖరక్షార్థం సూనం షోడశ వార్షికం. విశ్వామిత్రుడు వచ్చి తన యజ్ఞాన్ని కాపాడడం కోసం 16 సంవత్సరాలు ఉన్నటువంటి రాముణ్ణి పంపించవలసిందిగా కోరాడు. ఆ సందర్భంలో దశరథుడు ముందు రాముణ్ణి పంపడానికి ఇబ్బంది పడినప్పటికీ కూడా తర్వాత వశిష్ఠుల వారి సూచన మేరకు రామలక్ష్మణుని ఉభయుల్ని కూడా విశ్వామిత్రునితో పాటు పంపారు. అలా వాళ్ళు వెళుతూ మార్గంలో తాటక అనేటువంటి రాక్షసిని సంహరించడం జరిగింది. తాటక నిహత మార్గే రాక్షసి ఘోర దర్శన బాణేనైకేన బాణేన మునీనాం దుఃఖదాసుర. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఈ తాటక అనేటువంటి రాక్షసిని ఒక్క బాణంతో రాముడు సంహరించడం జరిగింది. తర్వాత విశ్వామిత్రుని యొక్క యాగరక్షణ, ఆ యాగరక్షణ సమయంలో సుబాహువు మారీచుడు అనే వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే దాంట్లో సుబాహుడు మరణించాడు. మారీచుడిని మృతప్రాయుణ్ణి చేసి తన బాణ వేగము తోటి దూరంగా ఎక్కడో సముద్రం అవతలకి కొట్టేశాడు. ఏవం కృత్వా మహత్కర్మ యజ్ఞస్య పరిరక్షణం. ఈ విధంగా విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణ చేసిన తర్వాత వారు కౌశికుడు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు వీళ్ళు ముగ్గురు మిథిలా నగరానికి వెళ్ళారు.
గతాస్తే మిథిలాం సర్వే రామ లక్ష్మణ కౌశికా. ఆ వెళ్ళేటువంటి సందర్భంలోనే అహల్య మోచిత శాప నిష్పాప సాకృత బల. ఆ వెళ్తూ ఉండే దారిలోనే అహల్యకి శాప విమోచనాన్ని కూడా కలిగించాడు. తర్వాత విదేహ నగరే తౌతు జగ్మతుర్మునినా సహ బభంజ శివశాపంచ జనకేన ఫణీకృతం ఉపయేమే తతసీతాం జానకీంచ రమాంశజాం లక్ష్మణాయ దదౌ రాజా పుత్రీమేకాం తథోర్మిళాం కుశధ్వజ సుతే కన్యే ప్రాపతుర్భ్రాతరా ఉభౌ తథా భరతశత్రుఘ్నౌ సుశీలౌ శుభలక్షణౌ. ఈ విధంగా అక్కడ మిథిలా నగరం చేరుకున్న తరువాత రాముడు జనక మహారాజు ఆ సీతా స్వయంవరంలో పెట్టినటువంటి పణం ఏమిటి అంటే ఆ శివధనుస్సును ఎక్కువ పెట్టాలి అని. ఆ విధంగా ఈ శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం కావించి అంటే శివచాపాన్ని ఎక్కువ పెట్టగా అది విరిగిపోయింది. అప్పుడు జనక మహారాజు సీతను ఇచ్చి రాముడికి వివాహం చేశాడు. అనంతరం ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చి, అలాగే కుశధ్వజుని యొక్క కుమార్తెలను భరతశత్రువులకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ విధంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి కూడా వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత చతుర్నాం మిథిలాయాంతు యథా విధానత రాజ్య యోగ్యం సుతం దృష్ట్వా రాజా దశరథస్తదా రాఘవాయ ధురందాతుం మనశ్చక్రే నిజాయ వై. ఇంటికి మిథిలా ఇది అయోధ్యానగరం వచ్చారు. వచ్చిన తర్వాత దశరథుడు శ్రీరామునికి రాజ్యభారాన్ని అప్పగించాలి అని అనుకున్నాడు. అనుకుని అతని పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. రాఘవాయ ధురందాతుం మనశ్చక్రే నిజాయ వై సంభారం విహితా దృష్ట్వా కైకేయీ పూర్వకల్పితౌ వరౌ సంప్రార్థయామాస భర్తారం వశవర్తినం. అప్పుడు రాజుకి రాముడికి పట్టాభిషేక సామగ్రి సంభారాలన్నీ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉండడం చూసి ఈ కైకేయ రాజు అంతకు ముందు తనకిచ్చినటువంటి 2 వరాలని కోరడం సంభవించింది. ఇది దేవీ భాగవతము. ఇందులో రామాయణ కథ సందర్భవశాత్తు చాలా సంగ్రహంగా చెప్పబడింది. ప్రసిద్ధమైనటువంటి వాల్మీకి రామాయణ కథ అందరూ కూడా తెలిసినటువంటి వారే. అంటే దీంట్లో సంఘటనలు అన్నీ ఉండవు. ప్రధానమైనటువంటి ఘట్టాలని సంగ్రహంగా చెప్పుకుంటూ వెళ్ళారు. అందుచేత ఇక్కడ ఏమైంది, కైకేయి రాముడు అడవికి వెళ్ళాలని, భరతుడికి పట్టాభిషేకం చేయాలని అనేటువంటి 2 కోరికలు కోరడము, దశరథుడు చాలా దుఃఖించడము, ఆమె వచనాన్నే దశరథ వచనముగా గ్రహించి రాముడు సీతతోటి వనానికి వెళ్ళడము. ఆ వెళ్ళే సందర్భంలో సీతా లక్ష్మణుడు ఉభయులు కూడా రాముడితో వెళ్ళారు. ఆ పుత్రుడు యొక్క విరహంతో దశరథుడు మరణించాడు. రాజా దశరథ పుత్ర విరహేణ ప్రపీడిత జహౌ ప్రాణానమేయాత్మ పూర్వశాపమనుస్మరన్ భరత పితరం దృష్ట్వా మృతం మాతృకృతేన వై రాజ్యమృద్ధం నజగ్రాహ భ్రాతు ప్రియ చికీర్షయా. అతడు భరతుడు రాముని పట్ల ఉండేటువంటి ప్రేమాతిశయం చేత, గౌరవం చేత కైకేయి అతను రాజ్యాన్ని స్వీకరించమని చెప్పినప్పటికీ కూడా అతను స్వీకరించడానికి ఇష్టపడలేడు. తర్వాత ఈ అరణ్యానికి వెళ్ళినటువంటి సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా పంచవటిలో నివాసం ఉన్నారు. పంచవట్యాం వసన్ రామో రావణావరజాం వనే శూర్పణఖాం విరూపాం వై చకారాతి స్మరాతురాం. అక్కడ శూర్పణఖ రాముని పట్ల మోహాన్ని కలిగి తన యొక్క కామ ప్రవృత్తిని వ్యక్తం చేయడం, రాముడు తిరస్కరించడం, తర్వాత లక్ష్మణుడు ఆ శూర్పణఖ యొక్క ముక్కు చెవులు ఖండించడం,
ఆమె వెళ్ళి రావణాసురుడికి సోదరులైనటువంటి ఖరదూషణుల్ని చంపారు, నన్ను ఇలాగ విరూపంగా చేశారు అని చెప్పి ఈ రామలక్ష్మణుల యొక్క వృత్తాంతం అక్కడ చెప్పడం. గత్వా శూర్పణఖాలంకాం ఖరదూషణ ఘాతనం దూషితా కథయామాస రావణాయ చ రాఘవాత్. ఆ విధంగా రాముడి మీద, లక్ష్మణుడి మీద, ఇక్కడ ఉన్నటువంటి అరణ్యం ఉన్నటువంటి వీళ్ళ మీద ఆమె దోషం చెప్పింది అనమాట. అప్పుడు జగామరథమారుహ్య మారీచశ్యాశ్రమం సదా. రావణుడు క్రోధ వివశుడై రథం ఆరోహించి ముందు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. మారీచుడిని మాయామృగ రూపంలో రాముణ్ణి దూరంగా తీసుకువెళ్ళవలసింది, తాను సీతాపహరణం చేస్తానని చెప్పాడు. సీతా ప్రలోభనార్థాయ మాయా వినయ సంభవం సోదయము మృగో భూత్వా సీతా దృష్టిపథం గతా. అలాగా రావణుడు యొక్క మాట వినాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మారీచుడు తాను మాయామృగంగా సీత కంటపడేటట్లుగా పంచవటిలో వారి ఆశ్రమానికి ఎదురుగా తిరుగుతూ ఉన్నాడు అన్నమాట. లేని పక్షంలో అయితే రావణాసురుడు మారీచుడిని చంపేస్తా అన్నాడు, నువ్వు నేను చెప్పిన పని చేయకపోతే. మారీచుడు నీ చేతిలో చావడం కంటే నేను రాముడి చేతిలో చావడమే మంచిదని అతడు భావించాడు. అందుచేత అతడు చెప్పినటువంటి పనికి ఒప్పుకున్నాడు. ఒప్పుకుని సీతని ప్రలోభపరచడానికి బంగారు లేడి రూపంలో అక్కడ సంచరించి సీత చూసేటట్లుగా తిరిగాడు. మాయావీచాతి చిత్రాంగశ్చరన్ ప్రబలమంతికే తందృష్ట్వా జానకీ ప్రాహ రాఘవం దైవనోదిత. సీత ఆ మాయామృగాన్ని చూసి ఇదేదో చాలా విచిత్రంగా ఉంది, అందంగా ఉందని ఆ లేడిని తీసుకురమ్మని కోరడం, దానికి శ్రీరామచంద్రుడు అంగీకరించి ధనుస్సు తీసుకుని ఆ లేడి వెంట వెళ్ళడం. తర్వాత అతడు చాలా దూరం ఆ మాయా మృగం రాముణ్ణి తీసుకువెళ్ళగా చివరిలో అతడు బాణం వేయడం, ఆ బాణానికి మాయామృగం మరణించడం మారీచుడు. ఆ మరణించేటువంటి సందర్భంలో హా లక్ష్మణ హా హతోస్మీతి మాయావీ నశ్వర కళా. అతడు హా లక్ష్మణ అని మరణిస్తూ రాముడు యొక్క గొంతులాగా అరవడం, అది చూచి రాముడికి ఏదో ప్రమాదం జరిగిందని సీత భావించి లక్ష్మణుణ్ణి వెళ్ళి చూడమండం. అయితే లక్ష్మణుడు రాముణ్ణి ఎవరు ఏమీ చేయలేరు, నీవు కంగారు పడద్దు, రాముడే వస్తాడు అని చెప్పినప్పటికీ కూడా ఆమె అంగీకరించకపోవడం. నాహం గచ్చేజ్య ముక్త్వా త్వాం అసహాయాం హ్యాశ్రమే ఆజ్ఞామే రాఘవస్యాత్ర తిష్ఠేతి జనకాత్మజే. పాపం లక్ష్మణుడు చెప్పాడు, రాముడు వారి యొక్క ఆజ్ఞ ఇది, నిన్ను ఒంటరిగా ఇక్కడ వదిలిపెట్టవద్దు, ఇక్కడ రక్షణగా ఉండమని చెప్పాడు, అంచేత నేను ఇక్కడ నుంచి వెళ్ళను అంటాడు. అలా వెళ్ళను అని అన్నప్పుడు కూడా ఎన్నిసార్లు వెళ్ళాలని చెప్పినా ఆమె చివరికి అంగీకరించలేదు. రుదతి సుదతి ప్రాహాతంతదా విధినోదిత అక్రూరా వచనం క్రూరం లక్ష్మణం శుభలక్షణం. చివరికి సీత దుఃఖిస్తూ చాలా దారుణమైనటువంటి క్రూరమైనటువంటి వచనాన్ని పలికింది. అహం జానామి సౌమిత్రే సానురాగంచ మాం ప్రతి ప్రేరితం భరతేనైవ మదర్థమిహ సంగతం నాహం తథా విధానారీ స్వైరిణి కుహకాధమా మృతే రామే పతిం త్వాన్న కర్తుమిచ్ఛామి కామతః నాగమిష్యతి చేద్రామో జీవితం సంత్యజామ్యహం వినాతేన న జీవామి విధురా దుఃఖితా భృశం గచ్చవా తిష్ట సౌమిత్రే
నజానేహం తవేప్సితం. ఆమె చాలా దారుణంగా లక్ష్మణుడిని నిందించింది. నువ్వు అసలు నా పట్ల కోరికతోటే కూడా వచ్చావు. భరతుడే నిన్ను ప్రేరేపించి ఉండొచ్చు. రాముడు మరణిస్తే నన్ను స్వీకరించాలని నువ్వు అనుకుంటున్నావు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. రాముడు కనుక లేకపోతే నేను కూడా మరణిస్తాను. అంతే తప్ప నిన్ను స్వీకరించడం అనేది జరిగే పని కాదు. నువ్వు ఇటువంటి దుర్బుద్ధితోటే ఇక్కడికి వచ్చావు అని నిందించింది. అలా నిందించడంతో పాపం లక్ష్మణుడు చాలా బాధపడి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో క్షిమాత్త క్షితిజే వాక్యం మయి క్రూరతరం కిలా. ఎంత మాట అన్నావమ్మా, ఎంత దారుణమైనటువంటి నింద నా మీద మోపేవు. కిం వదస్యతి అనిష్టంతే భావి జానే ధియాహ్యహం. నీకేదైనా అనిష్టం జరుగుతుందేమో అనే అభిప్రాయంతో నేను వెళ్ళను అని ఇక్కడ అంటున్నాను అని పలికి అగ్రజస్య యయౌ పశ్యన్ శోకార్త పృథివీపతే. ఇంకా ఏం చేస్తాడు? చాలా దుఃఖపడుతూనే ఆ ప్రదేశాన్ని విదిలి వెళ్ళకూడదని అనుకుంటూనే రాముణ్ణి వెతకడం కోసం అతడు బయలుదేరి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు గతేథ లక్ష్మణే తత్ర రావణ కపటాకృతి భిక్షువేషం తతః కృత్వా ప్రవివేశ తదాశ్రమే జానకీతం యతిం మత్వా దత్వార్ఘ్యం వన్యమాదరాత్ భైక్ష్యం సమర్పయామాస రావణాయ దురాత్మనే. అలా లక్ష్మణుడు వెళ్ళగానే రావణుడు ఒక యతి వేషంలో వచ్చి భిక్షని ప్రార్థించడం, ఆమె నిజంగా అతడు యతే అని అనుకుని ఆ వన్యమైనటువంటి అర్ఘ్యపాద్యాలు అంటే వనంలో ఆమెకి ఏమి లభిస్తే వాటిని అతడికి గౌరవంగా అర్ఘ్యపాద్యాలు సమర్పించి ఇచ్చింది. ఇస్తే తాం పప్రచ్ఛస దుష్టాత్మానమ్రపూర్వం మృదుస్వరం. అతడు మొదట వినయంగానే ఆమెను అడిగాడు, కాశీ పద్మబలాసాక్షి వనే జైకాకినీ ప్రియే పితాకస్తే వామోరు భ్రాతాక కప్పతిస్తవ. నీవెవరు, నీ తండ్రి ఎవరు, నీ సోదరుడెవరు, నీ భర్త ఎవరు అని వివరాలన్నీ అడిగారు. అప్పుడు సీత అతడు భిక్షువు అని అనుకుంది, సన్యాసి అని అనుకుంది, మోసగాడని అనుకోలేదు పాపం. అందువల్ల ఆమె తన యొక్క వివరాలన్నీ చెప్పేసింది. ఇది తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ విదేహజ రాజా దశరథ శ్రీమాన్ చత్వారస్తస్య వై సుతాః తేషాం జ్యేష్ఠః పతిర్మేస్తి రామ నామ్నేతి విశ్రుతః అని. దశరథుడికి నలుగురు కుమారులు, వాళ్ళలో రాముడు శ్రేష్ఠుడు. కైకేయి కారణంగా రాముడు వనానికి వెళ్ళాడు. 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. 14 సమారాము వసతేత్ర సలక్ష్మణ. లక్ష్మణుడితో పాటుగా ఇక్కడ 14 సంవత్సరాలు ఉంటాడు. నేను జనక మహారాజు యొక్క కూతుర్ని, రాముని యొక్క భార్యని, అతనితో పాటుకే నేను వివాహం అయిన తర్వాత అతనితో పాటే నేను వచ్చాను అని చెప్పింది. బంగారు లేడి కనపడింది, దాన్ని తీసుకురావడం కోసం రాముడు వెళ్ళాడు. లక్ష్మణుడు కూడా ఆ దీనమైనటువంటి భయార్థమైనటువంటి స్వరం విని లక్ష్మణుడు కూడా రాముని తీసుకురావడానికి వెళ్ళాడు అని చెప్పింది. అలాగే వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత నీకు యోగ్యమైనటువంటి ఆతిథ్యాన్ని ఇస్తారు, నీవు ఉండవలసింది అని చెప్పింది. యతిర్విష్ణు స్వరూపోసి తస్మాత్ త్వం పూజితో మయా ఆశ్రమే విపినే ఘోరే కృతోస్తి రక్షసాంకులే తస్మాత్ త్వాం పరిపృచ్ఛామి సత్యం బ్రూహి మమగ్రత కోసి త్రిదండి రూపేణ విపినే త్వం సమాగతః అని. ఆమె అడిగింది, విష్ణువు స్వరూపుడు యతి, అందుచేత నేను నిన్ను గౌరవించాను. అయితే ఇక్కడ ఘోరమైనటువంటి ఈ అరణ్యంలో నీవు ఎట్లా ఉన్నావు? ఇది రాక్షసులందరికీ నిలయం కదా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నువ్వెవరివి అని అడిగితే రావణాసురుడు
లంకేశోహం మరాళాక్షి శ్రీమాన్ మందోదరీపతి చెప్పేశాడు. నేను లంకాధిపతిని, రావణాసురుణ్ణి, నా భార్య మందోదరి, నీ గురించే నేను ఇక్కడికి వచ్చాను. ఆగతోహం వరారోహే భగిన్యా ప్రేరితోత్రవై, నా సోదరి శూర్పణఖ మీ గురించి చెప్పింది, ఆమె ప్రోత్సహించడం చేతే నేను ఇక్కడికి వచ్చాను. జనస్థానంలో నా సోదరుల్ని కరదూషణుల్ని రాముడు చంపాడు, కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి, అంగీకురు నృపమ్మాంత్వం త్యక్వాతం మానుషం పతిం కృతరాజ్యం గతశ్రీకం నిర్బలం వనవాసినం. నువ్వు నన్ను రాజుగా అంగీకరించు, ఈ రాజ్యం పోయినటువంటి మానవుడైనటువంటి నిర్బలుడైనటువంటి రాముణ్ణి విడిచిపెట్టు. దాసోస్మి తవ తన్వంగి స్వామిని భవభామిని, నీకు నేను దాసుండి, నువ్వు నాకు యజమానురాలుగా వ్యవహరించు, నన్ను స్వీకరించు, పట్టమహిషివి కాగలవు నువ్వు అని అడిగాడు. అడిగితే ఆమె మనోమే సంస్థితం తావన్నిమగ్నం విరహాతురం వనేత్ర సంస్థితాం శ్రుత్వా పూర్వానురాగమోహితః ఆగతోస్మి అసితాపాంగి సఫలం కురు మే శ్రమం. పితా తే యాచితః పూర్వం మయా వే త్వత్కృతే బలే. నీ కారణంగా ఇదివరకు నీ తండ్రిని నేను ఒకసారి అడగడం కూడా జరిగింది. రుద్రచాప భయాన్నాహం సంప్రాప్తస్తు స్వయంవరే, అక్కడ శివధనుస్సు భయంతో నేను అక్కడికి రాలేదు స్వయంవరానికి. కాబట్టి పూర్వానురాగాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చాను, నా యొక్క కోరికను నీవు అంగీకరించవలసింది అని చెప్పాడు. అప్పుడు ఆమె తదాకరణే వచో దుష్టం జానకీ భయ విఫల వేపమానా స్థిరం కృత్వా మనోవాచు వాచ. ఆమె ఈ దుష్టమైనటువంటి మాటలు విన్నటువంటిదై చాలా భయపడుతూ వణికిపోతూ ఉన్నటువంటిదై, పౌలస్య కిమసద్వాక్యం త్వమాత్థ స్మరమోహిత నాహం వై స్వైరిణీ కింటు జనకస్య కులోద్భవ గచ్చ లంకాం దశాస్యత్వం రామస్త్వాం వై హరిష్యతి మత్కృతే మరణం తత్ర భవిష్యతి న సంశయ. వెళ్ళవయ్యా, నువ్వు ఎందుకు అనవసరంగా నీ జీవితాన్ని సందేహాస్పదం చేసుకుంటున్నావు? ఇటువంటి కామానికి లోనైనటువంటి వాడవై ఇటువంటి దుష్టమైనటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడతావు? నేను ఉన్నత వంశమైనటువంటి జనకుని యొక్క వంశంలో జన్మించాను. నీవు లంకకు వెళ్ళిపో, లేని పక్షంలో నా కారణంగా రాముడు నిన్ను చంపేస్తాడు. మంచిది గచ్చేతి వది రావణం లోక రావణం, వెళ్ళనే ఆమె అంటూ ఉన్నది. అప్పుడు ఇంకా రావణుడు తన యొక్క నిజ స్వరూపాన్ని, అంటే స్వభావాన్ని బయట పెట్టాడు. అంతవరకు చాలా సౌమ్యంగా చెప్పాడు. అంతకుముందు యతివేషంలో వచ్చినా నేను రావణాసురుణ్ణి అని చెప్పేశాడు. చెప్పి సౌమ్యంగా ఆమెను వశం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇక ఆమె ఎప్పుడైతే నిరాకరించిందో, బలాజగ్రాహతాం బాలాం రుదంతీం భయ విహ్వలాం, తర్వాత చాలా భయ విహ్వల అయినటువంటి ఆ సీతను బలాత్కారంగా తీసుకువెళ్ళాడు. పాపం ఆమె రామ రామేది క్రందంతి, రామ రామ అని ఆమె తన యొక్క దుఃఖంతో అరిచింది. దారిలో గచ్చన్ అరుణపుత్రేణ మార్గే రుద్ధో జటాయుష, అలా ఆకాశ మార్గంలో రావణాసురుడు సీతను తీసుకువెళ్ళిపోతూ ఉంటే జటాయువు అడ్డగించాడు, అతనితో యుద్ధం చేశాడు. అయినప్పటికీ అతని యొక్క రెక్కల్ని ఖండించడం వల్ల కింద పడిపోయి ప్రాణమాత్రంతో
ఉన్నాడనమాట. అశోకవనికాయాం సా స్థాపిత రాక్షసీయుత. రావణాసురుడు సీతను తీసుకెళ్లి అశోకవనంలో ఉంచి రాక్షస స్త్రీలని రక్షణగా కాపలాగా అట్టెపెట్టాడు. రాముడు ఈ మృగంని వెతుకుతూ వెళ్ళినటువంటి వాడు ఆ మృగాన్ని చంపి వస్తూ ఉంటే లక్ష్మణుడు రాముడికి ఎదురెళ్ళాడు. నువ్వు ఇట్లా ఎందుకు వచ్చావు అన్నాడు. సౌమిత్రిస్త్వబ్రవీద్ వాక్యం సీత వాగ్బాణ పీడిత. రాముడు లక్ష్మణుడు చూడగానే నువ్వు అసలు ఇలా ఎందుకు వచ్చావు ఒక్కతని సీతను వదిలేసి అని చాలా కోపంగా మాట్లాడితే అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, సీత చెప్పినటువంటి మాటలు, సీత అన్నటువంటి మాటలు చెప్పి ఇటువంటి మాటలను నేను భరించలేక రావలసి వచ్చింది అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో పాటుగా సీతాన్వేషణ చేయడం ప్రారంభించాడు. మార్గమాణౌతు సంప్రాప్తౌ యత్రాసౌ పతితః ఖగః. అప్పుడు మార్గంలో వెళుతూ ఉండగా ఈ జటాయువు పడి ఉన్న చోటికి వచ్చాడు. జటాయు ప్రాణశేషస్తు. పాపం కేవలం కొన ఊపిరితో జటాయువు జీవించి ఉన్నాడు. అతడు చెప్పాడు, సీతని రావణాసురుడు తీసుకువెళ్ళాడు అని. తేనోక్తం రావణేనాద్యాసౌ జనకాత్మజ. తీసుకువెళ్ళాడయా, నేను అడ్డగించాను, ప్రయత్నించాను, కానీ నేను ఆపలేకపోయాను, నన్ను ఇట్లా చేసి అతడు వెళ్ళిపోయాడు. అలా చెప్పిన తర్వాత ప్రాణం వదిలేశాడు. ఆ జటాయువుకి సంస్కారములు, ఊర్ధ్వదైహిక సంస్కారం రాముడు చేశాడు. చేసిన తర్వాత దారిలో కబంధుడు, ఆ కబంధుడిని చంపినప్పుడు కబంధుడికి అంటే రాముడు బాణంతో కొట్టగా కబంధుడికి శాప విమోచన జరిగి అతను ఏం చెప్పాడంటే, నీవు వెళుతూ ఉంటే అక్కడ కిష్కింధలో సుగ్రీవుడు ఉన్నాడు, అతనితోటి స్నేహం చేసుకో అని చెప్పాడు. కబంధం ఘాతయిత్వాసౌ శాపాచ్చ అమోచయత్ ప్రభు వచనాత్ తస్య హరిణా సఖ్యం చక్రేథ రాఘవ. అతని మాట ప్రకారం ఇతడు కిష్కింధకు వెళ్ళి సుగ్రీవునితోటి స్నేహం చేసుకున్నాడు. అలా సుగ్రీవునితో మైత్రి చేసి అత్వాచ వాలినం వీరం కిష్కింధా రాజ్యముత్తమం సుగ్రీవాయ దదౌ రామః కృతసఖ్యాయ కార్యతః. వాలిని చంపి ఆ కిష్కింధా రాజ్యాన్ని సుగ్రీవునికి అప్పగించాడు. తర్వాత చింతయన్ జానకీం చిత్తే దశాననహృతాం ప్రియాం లక్ష్మణం ప్రాహ రామస్తు సీతా విరహ పీడితః సౌమిత్రే కేకయసుత జాత పూర్ణమనోరథ న ప్రాప్త జానకీ నూనం నాహం జీవామితం వినా. లక్ష్మణుడితో అన్నారన్నమాట, అయ్యా లక్ష్మణ మిత్ర, ఆమె లేనిదే నేను జీవించలేను, సీత లేనిదే ఇంతవరకు వచ్చాము, ఇంకా మనకి సీత లభించలేదు. ప్రాప్త జానకీ నూనం నాహం జీవామితాం విన. ఆమె కనుక లభించకపోయినట్టయితే నేను జీవించలేను. గతం రాజ్యం వనే వాస హృతస్థాతో హృతా ప్రియా పీడయన్ మాం సదుష్టాత్మ దైవో అగ్రే కింకరిష్యతి. రాముడు అంతటి వాడు ఈ విధంగా భావిస్తున్నాడు. ఏమిటి, రాజ్యం పోయింది, అరణ్యంలో నివసిస్తున్నాం, తండ్రి మరణించాడు, ప్రియమైనటువంటి భార్యని ఎవరో ఎత్తుకుపోయారు, ఇటువంటి బాధలన్నీ ఆ దైవము చేత నేను పొందుతున్నాను కదా, ఇంకా ముందు ముందు ఏం చేస్తాడో అని అనుకున్నాడు. అంటే తాను సాధారణమైనటువంటి మానవుడిగా, రాముడు ఆత్మానం మానుషం మన్య అంటాడు రామాయణంలో, అంచేత సాధారణమైనటువంటి మానవుడిగానే భావించి మానవుడు పొందేటువంటి కష్టాలన్నీ తాను పొందుతున్నాడు కదా అని అనుకున్నాడు. అందుచేత రాజ్యం పొందవలసినటువంటి రేపు పొద్దుట పట్టాభిషేకం చేస్తారనగా వనవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తాను వనవాసానికి వెళ్ళిన తర్వాత తండ్రి మరణించాడు.
వనంలో అయినా సుఖంగా ఉందామా అంటే సీతను రావణాసుడు ఎత్తుకుపోయాడు. ఏమిటి కష్టాలు అనుకున్నాడు. అనుకుని ఇంకా దైవం ముందు ముందు ఏం చేయదలిచాడో అనుకుంటున్నాడు. అప్పుడు ఆ సుగ్రీవుడు తన యొక్క వాళ్ళందరినీ పిలిచి సీతను వెతకడానికి లంకకు పంపాడు. లక్ష్మణ ప్రాహ ధర్మాత్మా సాంత్వయన్ మృతయా గిర ధైర్యం గురు మహాబాహో త్యక్త్వా కాతరతామిహ ఆనయిష్యామి వైదేహి మత్వాదం రాక్షసాదం. లక్ష్మణుడు, నువ్వు కంగారు పడకయ్యా, భయపడకు, ఊరడిల్లు అని రాముణ్ణి సాంత్వనపరిచాడు. సుగ్రీవుడు, మేము వెళ్ళి ఆ సీతను తీసుకొస్తాం, మీరు భయపడకండి అని చెప్పాడు. ఎందువల్లంటే ఇట్లాంటి కష్టములు నీకే కాదయ్యా, ప్రాచీన కాలంలో ఇంకా కొంతమందికి కలిగాయి అని ముఖ్యంగా ఇంద్రుడి యొక్క విషయాన్ని చెప్పాడు. దుఃఖము కలిగినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ దుఃఖ సాగరంలో మునిగిపోకూడదు. దాంట్లోంచి బయటపడడానికి ఉపాయం ఏమిటా అని ఆలోచించాలి. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రనేమిరివైకం తన్న భవేత్ రఘునందన. ఏది ఇప్పుడు ఒక్కటే ఉండదయా, సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖము, అలా చక్రములాగా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏది ఒక్కటే ఉండదు. కాబట్టి మనోధికాతరం యస్య సుఖ దుఃఖ సముద్భవే స శోక సాగరే మగ్న న సుఖీ స్యాత్ కదాచన. అది సుఖంలో ఉన్నవాడు కేవలం ఆ సుఖంలోనే మునిగిపోవడం కానీ, దుఃఖం ఉన్నవాడు దుఃఖంలోనే మునిగిపోవడం కానీ చేయకూడదయా. సుఖ దుఃఖాలన్నిటి వల్ల కూడా ఉద్వేగాన్ని పొందకూడదు. అలా పొందినవాడు దుఃఖాన్ని పొందుతాడు. అందుచేత దీన్ని తరించడానికి మార్గం ఏమిటి? దుఃఖమే శాశ్వతంగా ఉండదు, దుఃఖం తొలగి సుఖం కలుగుతుంది అని భావించాలి. దానికి ఉపాయాన్ని ఆలోచించాలి. దానికి ఉదాహరణ చెప్పాడు. ఇంద్రియేణ వ్యసనం ప్రాప్తం పురా వై రఘునందన నౌషస్థాపితో దేవై సర్వైర్మఘవతః పదే. ప్రాచీన కాలంలో ఇంద్రుడు తన ఇంద్ర పదవిని కోల్పోయి ఆ నహుషుడు ఇంద్ర పదవిని అధిష్ఠించాడు. అప్పుడు ఎలాగ మళ్ళీ తాను ఇంద్ర పదవిని పొందడం? అతను ఎక్కడికో విడిపోయి దాక్కున్నాడు. అటువంటి పరిస్థితుల్లో స్థిత పంకజ మధ్యే చ బహువర్షగణాన్, అనేక సంవత్సరాలు ఓ సరస్సులో పద్మంలో దాగి ఉన్నాడు ఇంద్రుడు. అంటే అతను కూడా అంతటి అజ్ఞాతవాసం చేశాడు. అజ్ఞాతవాసం మగవా భీతశ్చక్త్వా నిజం పదం పునఃప్రాప్తం నిజం స్థానం కాలే విపరివర్తతే. నహుషుడు ఆ ఇంద్రుని యొక్క భార్య ఇంద్రాణి, ఆ ఇంద్రాణిని శచీదేవి కామించాడు. కామించి ఆమెను గ్రహించాలనుకున్నాడు. ఋషులప్పుడు శచీదేవికి సలహా ఇచ్చారు. అతడు కనుక పొరపాటు చేస్తే అతను పుణ్యం తొలగి ఆ ఇంద్ర పదవి నుంచి భ్రష్టుడవుతాడు నహుషుడు. దానికి ఉపాయం ఏమిటి అంటే, మునుల చేత, సప్తఋషుల చేత పల్లకీలో నన్ను తీసుకువచ్చినట్లయితే నేను నీకు వశురాలను అవుతాడు అని చెప్పమంటారు. శచీదేవి అలా చెప్పడంతో నహుషుడు ఇంద్రుడు కదా, సప్తఋషులను అలా ఆజ్ఞాపించారు. ఎప్పుడైతే అట్లా ఆజ్ఞాపించాడో అప్పటికే పాపం వచ్చేసింది. ఎందుకంటే సప్తఋషులంతటి వారిని ఇంద్రాన్ని పలకీలో తీసుకురండి అని చెప్పడమే దోషం అయిపోయింది. ఆ దోషం వల్ల అతడు పదవీ భ్రష్టుడయ్యాడు. తస్మాత్ తర్వాత మళ్ళీ ఇంద్రుడు పదవిలోకి వచ్చాడు. అందువల్ల తస్మాత్ శోకో న కర్తవ్యో వ్యసనే సతి రాఘవ
ఉద్యమే చిత్తమాస్థాయ స్థాతవ్యం వై విపశ్చిత. కాబట్టి నువ్వు దుఃఖించవద్దు. ఈ దుఃఖం నుండి బయటపడడానికి ఉపాయం ఏదో ఆలోచించి దాన్ని మనం ఆచరించాలి అని అన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి దేవి ఉపాసన చేస్తాడు. ఆజగామదాకాశాన్ నారదో భగవాన్ ఋషి. ఆ సమయంలో నారద మహర్షి వచ్చి శ్రీరామచంద్రమూర్తికి ఈ దేవి ఉపాసన చేయవలసింది అనేటువంటి సలహా ఇస్తాడు. ఉపాయం కథయామ్యజ్య తస్య నాశాయ రాఘవ వ్రతం కురుష్వ శ్రద్ధావాన్ ఆశ్వినే మాసి సాంప్రతం నవరాత్రోపవాసంచ భగవత్యా ప్రపూజనం సర్వసిద్ధికరం రామ జపహోమ విధానత మేధ్యైశ్చ పశుభిర్దేవ్యా బలిం దత్వా విశంసితైః దశాంశం హవనం కృత్వా సుశక్తస్వం భవిష్యతి. విష్ణునా చరితం పూర్వం మహాదేవేన బ్రహ్మణా భగవతా చీర్ణం స్వర్గం అధ్యస్థితేన వై సుఖినా రామ కర్తవ్యం నవరాత్ర వ్రతం శుభం. ఇంతకుముందు అనేకులు చేశారయ్యా ఈ వ్రతాన్ని చేసి ఫలితాన్ని పొందారు. కాబట్టి నువ్వు కూడా ఈ నవరాత్ర వ్రతాన్ని, దేవీ వ్రతాన్ని ఆచరించవలసింది అని నారదుడు శ్రీరామునికి ఉపదేశం చేశాడు. అప్పుడు శ్రీరాముడు అడిగాడు నారదుని, కాదేవి కిం ప్రభావాసా కుతో జాత కిమాహ్వయా వ్రతం కిం విధివిత్ బ్రూహి సర్వజ్ఞోసి దయానిధి. సరే, ఆ దేవి ఎవరు, ఆ వ్రతం ఏమిటి, ఎలా చేయాలి అవన్నీ చెప్పవలసింది అంటే నారదుడు చెప్పాడు అనమాట. శృణురామ సదా నిత్యాశక్తి రాజ్యా సనాతిని సర్వకామప్రదాదేవి పూజిత దుఃఖనాశిని. ఆమె ఆదిశక్తి, ఆద్యా సనాతిని శక్తి. ఆమె సర్వకామప్రద, అన్ని కోరికలు ఇచ్చేటువంటి ఆమె. దుఃఖనాశిని, దుఃఖాన్ని పోగొట్టేటువంటిది. కారణం సర్వజంతూనాం బ్రహ్మాదీనాం రఘుత్వ, సమస్త ప్రాణులకు బ్రహ్మాదులకు కూడా కారణమైనటువంటిది ఆమె. తస్యా శక్తిం వినా గోపి స్పందితున్న క్షమో భవేత్. అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా సరే, విష్ణువు చేసే పాలన శక్తి, బ్రహ్మ చేసే సృజన శక్తి, రుద్రుడు చేసే నాశశక్తి, ఇవన్నీ కూడా ఆమె కల్పించినటువంటివే. కాబట్టి సా విద్య పరమాజ్ఞేయ వేదాద్య వేదకారిణి, ఆదిశక్తి, ఆమెను నీవు ఆరాధించవలసింది అని చెప్పాడు. శక్తి గురించి చెప్పే బాగుంది, అది ఎట్లా ఆరాధించాలి చెప్పవలసింది అన్నాడు. విధిం మే బ్రూహి విప్రషే వ్రతస్యాస్య సమాసత. అంటే అప్పుడు పీఠం కృత్వా సమే స్థానే సంస్థాప్య జగదంబికాం వాసాన్నవై త్వం కురు రామ విధానత ఆచార్యోహం భవిష్యామి కర్మణ్యస్మిన్ మహీపతే దేవకార్య విధానార్థం ఉత్సాహం ప్రకరోమ్యహం. అప్పుడు నీవు ఒక పీఠం మీద ఆ జగదంబికను సంస్థాపన చేసి ఉపవాసము చేస్తూ ఆమెను ఆరాధించు. ఆ చేసే విధానం అంతా నేను దగ్గరుండి నేను చేయిస్తాను. ఆచార్యోహం భవిష్యామి అని నారద మహర్షి బ్రహ్మత్వం వహించాడు. నేను ఆ పూజ అంతా విధానం అంతా నేను చేయిస్తాను. దేవతలకు మానవులకు అందరికీ కూడా ఇది ఉపకారమైనటువంటిది, కాబట్టి నీకు చేయిస్తాను అన్నాడు. ఆ విధంగా ఆ నారద మహర్షి స్వయంగా ఉండి రాముని చేత ఈ దేవీ వ్రతాన్ని, నవరాత్ర వ్రతాన్ని చేయించాడు. ఆయన సంప్రాప్తే చాశ్వినే మాసి తస్మిన్ గిరివరే తదా ఉపవాస పరో రామ కృతవాన్ వ్రత ఉత్తమం హోమంచ విధివత్తత్ర బలిదానంచ పూజనం భ్రాతరౌ చక్రతు ప్రేమ్ణ వ్రతం నారద సమ్మతం అష్టమ్యాం మధ్యరాత్రే తు దేవీ భగవతీ సా సింహారూఢా దదౌ తత్ర దర్శనం ప్రతిపూజిత. ఆ విధంగా వాళ్ళు పూజ చేసినప్పుడు అష్టమి రోజున, అంటే ప్రతిపత్తు ప్రారంభించి వాళ్ళు పూజ చేస్తే ఆ అష్టమి రోజు అర్ధరాత్రమున ఆ
గిరిశృంగే స్థితోవాచ రాఘవం సానుజం గిరా మేఘ గంభీరయా చేదం భక్తిభావేన తోషిత. వీరి యొక్క భక్తిభావం చేత సంతోషించినటువంటిదై మేఘ గంభీరమైనటువంటి వచనాన్ని ఈ విధంగా పలికింది అమ్మ. రామ రామ మహాబాహో తుష్టాస్మి అద్య వ్రతేన తే ప్రార్థయస్వ వరం కామం యత్తే మనసి వర్తతే. నారాయణాంశ సంభూత త్వం వంశే మానవేన ఖే రావణస్య వధాయైవ ప్రార్థితస్త్వమరైరసి. పురా మత్స్యతనం కృత్వా హత్వా ఘోరం చ రాక్షసం త్వయా వై రక్షితా వేదాః సురాణాం హితమిచ్ఛత. ఆ దేవి పలికింది, రామా, నీ యొక్క వ్రతానికి నీ యొక్క భక్తికి నేను సంతోషించాను, నీకు వరం ఏం కావాలో కోరుకో అని చెబుతూ, నీవు నారాయణ అంశతోటి జన్మించేవు. దేవతలందరూ కూడా ప్రార్థించగా రావణుని సంహరించడం కోసమే నువ్వు మానవుడి రూపంలో ఇక్కడ జన్మించేవు. పూర్వం మత్స్య రూపంలో వేదాల్ని రక్షించేవు, అలాగే కచ్చప రూపంలో, తాబేలు రూపంలో మందరగిరిని మోసావు దేవతలను పోషించడం కోసం. అంటే ఆ అమృత ఇది జరిగినప్పుడు అమృత మథనం, సముద్ర మథనం, అమృతం కోసం సముద్ర మథనం జరిగినప్పుడు ఆయన మందరగిరి పర్వతాన్ని కింద ఉండి మోసాడు. అలాగే తరువాత వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి చంపేవు, నారసింహ రూపంలో హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుని రక్షించావు. అలాగే గర్వంతో ఉన్నటువంటి బలిచక్రవర్తిని వామన రూపంలో ఉండి పాతాళానికి పంపించేశావు. అలాగే జమదగ్ని రూపంలో ఉండి దుష్టులైనటువంటి క్షత్రియులందరినీ నాశనం చేశావు. ఈ విధంగా నువ్వు ఇంతకు ముందు ధర్మ రక్షణకై, అలాగే దుర్మార్గుల యొక్క శిక్షణకై ఇన్ని అవతారాలను పొందినటువంటి వాడివి. ఇప్పుడు రావణుని సంహరించడానికి ఈ అవతారంలో వచ్చేవు. నీకు సహాయముగా ఉండేటువంటి ఈ వానరులంతా కూడా దేవతలే. నీకు సహాయపడడానికే దేవతలు ఈ వానర రూపంలో జన్మించారు. అలాగే నీ సోదరుడిగా ఉన్నటువంటి ఈ లక్ష్మణుడు ఆదిశేషుని యొక్క అవతారము, అంటే ఆదిశేషుని అంశతోటి జన్మించినటువంటి వాడు. శేషోంశోప్యనుజస్తేయం రావణాత్మజ నాశక. ఆ రావణుని యొక్క కుమారుని చంపడానికి ఇతడు ఆదిశేషుని అంశతో జన్మించాడు. భవిష్యతి న సందేహ కర్తవ్యోత్ర త్వయానఘా. కాబట్టి నీవేమీ సందేహపడక్కర్లేదు, నీవు రావణాసుర వధ చేస్తావు. హత్వాధ రావణం పాపం కురు రాజ్యం యథాసుఖం. ఆ పాపాత్ముడైనటువంటి రావణుని సంహరించి నీ యొక్క రాజ్యాన్ని నువ్వు యథార్థంగా చెయ్యి. ఏకాదశ సహస్రాణి వర్షాణి పృథివీదలే కృత్వా రాజ్యం రఘుశ్రేష్ఠ గంతాసి త్రిదివం పునః. నీవు 11,000 సంవత్సరాలు నువ్వు ఇక్కడ రాజ్యాన్ని చేసి తదనంతరము నీవు స్వర్గానికి చేరుకుంటావు అని దేవి అతనికి వరాన్ని ఇచ్చింది రామచంద్ర ప్రభువుకి. ఇత్యుక్త్వా అంతర్దధే దేవి రామస్తు ప్రీతమానసః సమాప్య తద్వ్రతం చక్రే ప్రయాణం దశమీ దినే. అప్పుడు ఆ దేవి ఆ విధంగా పలికి అంతర్ధానం చెందింది. రాముడు వ్రతాన్ని పూర్తి చేసుకుని దశమి రోజు, అంటే విజయదశమి అంటాం దాన్ని, ఆ దశమి రోజున బయలుదేరాడు. విజయా పూజనం కృత్వా దత్వా దానాన్యనేకశః కపిపతి బలయుక్త సానుజ శ్రీపతిశ్చ ప్రకట పరమశక్త్యా ప్రేరిత పూర్ణకామః ఉదధితటగతోసౌ సేతుబంధం విధాయ అపి అహనద్ అమరశత్రుం రావణం గీతకీర్తి. ఈ వానర బలంతో కూడి సోదరుడితోటి ఆ సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ సేతుబంధం చేసి
యుద్ధంలో రావణాసురుని సంహరించాడు. శృణోతి నరో భక్త్యా దేవ్యాశ్చరితముత్తమం స భుక్త్వా విపులాన్ భోగాన్ ప్రాప్నోతి పరమం పదం. సంచన్యాని పురాణాని విస్తరాణి బహూని చ శ్రీమద్భాగవతస్యాశ్చనతుల్యానీతి మే మతి. ఈ దేవి భాగవతం విన్నటువంటి వాళ్ళు అనేక భోగములు అనుభవించి చివరిలో ఉత్తమగతిని మోక్షాన్ని పొందుతారు. అనేక పురాణములు ఉన్నప్పటికీ కూడా ఈ దేవి భాగవతంతో సమానమైనటువంటి పురాణం మరొకటి లేదు. అందుచేత అందరూ కూడా ఈ దేవి భాగవతాన్ని వినవలసింది అని చెప్పి వ్యాసుల వారు ఇంతటితో ముగించారు. ఇక్కడితోటి తృతీయ స్కంధం పూర్తయింది. ఇక ఇవాటికి ఈ దేవి భాగవత అధ్యయనాన్ని ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం తర్వాత. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ పరమేశ్వరీ అర్పణమస్తు. శ్రీమాత్రే నమః. సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాత్. స్వస్తి.